వెల్కమ్ టు మెగానే టీవీ బన్నీ టాపిక్. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ సిట్టింగ్ నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. అయితే ఈ సీటుపై కాంగ్రెస్ కూడా కన్నేసింది. అయితే ఇదిలో ఉండగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆమె కూడా తన సంస్థ నుంచి అభ్యర్థిని నిలపడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దానికోసం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఆ ప్రభావం మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో గెలిచి జూబ్లీహిల్స్ లో తమ ప్రాబల్యం ఏమాత్రం తగ్గలేదని సంకేతాలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆయన నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో ఆయన సమావేశమయ్యారు. మరోవైపు ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చించారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లతో సర్వే ఏజెన్సీల నుంచి పలువురు హాజరయ్యారు. సెప్టెంబర్ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో జూబ్లీహిల్స్ లో అభివృద్ది పనులు, అభ్యర్థి ఎంపికపై మంత్రులతో సీఎం చర్చించారు. జూబ్లీహిల్స్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్లు పోటీలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సీక్రెట్ సర్వే రిపోర్ట్ను సీఎంకు అందజేశారు పీసీసీ చీఫ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా 2 సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ది కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ది చేశానన్నారు. ఇక తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్. తనకన్నా సీనియర్లు ఎవరూ లేరని, తనకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం లేదని కనుకే తనకు ఛాన్స్ ఇవ్వాలని, కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నందుకు తనకు ఛాన్స్ ఇవ్వాలని, జూబ్లీహిల్స్ లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ సీటు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్ అయితే స్థానికంగా నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు, పార్టీల బలాల ఆధారంగా సీఎం రేవంత్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. అందులో భాగంగా సీటు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసిన అజారుద్దీన్ పోటీ లేకుండా చట్టసభలకు ఎంపిక చేశారు. దీంతో ఇప్పుడు రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి ఖరారు కానున్నారు. ఈ రేసులో ఇప్పటివరకు ప్రధానంగా నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, రహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉండగా, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరుపైన సర్వే చేయించడం సంచలనంగా మారుతోంది. కాగా మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని కొత్త ప్రతిపాదన తెరమీదకు తీసుకొచ్చారు. ఇక చూస్తే గులాబీ పార్టీ నుంచి దివంగత గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో దిగుతుందని ఇప్పటికే కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంకేతాలిచ్చారు. దీంతో ఆమె కాలనీలు, బస్తీల్లో గోపీనాథ్ సంతాప సభలు నిర్వహిస్తున్నారు. గోపీనాథ్ తనయులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. పార్టీ కార్యకర్తలతో 2 పర్యాయాలు నాయకులు ఉప ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇటు కాంగ్రెస్ నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలను భాగస్వామ్యులను చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాధవిలత, డాక్టర్ పద్మ విపనేని, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు మనవడు ఎన్వి సుభాష్ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే గోపీనాథ్ సానుభూతి ఓటింగ్ తో పాటుగా మైనారిటీల ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా భావిస్తున్నారు. ఎంఐఎం పోటీలోకి దిగడంపై స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్ సైతం
ఎంఐఎం నిర్ణయం కోసం వేచి చూస్తోంది. కాగా బీజేపీకి, టీడీపీకి నేతలు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా సహకరించనుంది. నియోజకవర్గంలో పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దసరా వేళ అభ్యర్థులపైన అధికారికంగా ప్రకటన రానుంది. ఇక ఇలా ఎవరికి వారే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండడంతో మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.